కుందాం. ప్రార్థన చేసుకొని మనందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈ సాయంకాల వేళలో నీ వాక్కు చేత, ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ పరిశుద్ధులుగాను, నీతిమంతులుగాను, నీ రాకడలో నిన్ను ఎదుర్కొనే వారిగాను నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. మాకు ఈ పరిచర్యలకు విరోధంగా పోరాడుతున్న శత్రువుని సిగ్గుపరిచి నీ వాక్కు చేత, ఆత్మ చేత నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ సిద్ధపరిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. రైట్. మంచిది. మనందరం కూడా 2వ కీర్తనను ధ్యానం చేసుకుంటా ఉన్నాము. 2వ కీర్తన చాలా అతి ప్రాముఖ్యమైనటువంటి కీర్తన, అతి శ్రేష్టమైన కీర్తన. ఈ కీర్తన భవిష్యత్ వర్తమాన కాలాల్లో జరగబోయే సంపూర్ణమైనటువంటి దేవుని యొక్క సంగతులన్నీ కూడా ఇందులో రాయబడ్డాయి. మనం గత 2 దినాలుగా ఈ కీర్తనను ధ్యానం చేస్తూ వస్తున్నాము. ఈరోజు 1, 2, 3 వచనాలు మనందరం కూడా ధ్యానం చేసుకుందాం. 2వ కీర్తన ఈరోజు 1, 2, 3 వచనాలు ధ్యానం చేసుకుందాం. అన్యజనులు అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, ఎలా అల్లరి రేపుచున్నారు. జనులు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి, ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి యొక్క కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యొద్ద నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు. గమనించారా? 2 చదివానా? ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. చాలు, 3 వచనాలు. మనం నిన్నటి దినాన, అంతకుముందు దినాన 2 దినాలు మనం ఈ 2వ కీర్తన అసలు ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు 2 సెక్షన్ల ద్వారా దేవుడు మాట్లాడాడు. సుమారుగా 2.5 గంటలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు అసలు వాక్యంలోకి వెళదాం, అసలు వాక్య ధ్యానం చేద్దాం. ఈ 2వ అధ్యాయంలో అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఈ 2వ అధ్యాయం అంతా కూడా మనం చూసాం కదా, యెహోవా యొక్క అభిషక్తుని గురించి, యెహోవా నియమించినటువంటి రాజును గురించి, యెహోవా నియమించిన ఆయన కుమారుని గురించినటువంటి సంగతులు మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఈ కీర్తనలో ప్రారంభ వచనాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. చాలా ఇంపార్టెంట్ విషయాలు ఇందులో మన బతుకంతా ఉంటుంది. చూసినప్పుడు, చదివినప్పుడు మనందరం ఏమనుకుంటామంటే, ఇదంతా కూడా ఏముంది, ఎలికలంతా అన్యజనులంతా ఏకీభించి విరోధంగా లేచారనే మనం జనరల్గా చదువుకుంటున్నాం.
కానీ దాని వెనక మనం కూడా ఉన్నామన్న సంగతి ఎవరికి అర్థం కాదు. ఇక్కడ ఈ 2వ కీర్తన జనరల్గా చదువుకుంటూ వెళితే నాకు తెలిసినంత వరకు అర్థం చేసుకోవటం చాలా కష్టం. నేనే 2-3 సార్లు చదివి ధ్యానం చేసి కూడా చెప్పలేకపోయా. తర్వాత ఈ ఈ మాసం శుద్ధీకరణ కూటల్లో దేవుడు మనకి ఆ కృపను అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు రాత్రి మనందరం చక్కగా నేర్చుకుందాం. 12 వచనాలు, ఏ వచనాలు ఎవరెవరి గురించి మాట్లాడారో మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. మొత్తం ఇందులో 4 భాగాలు ఉన్నాయి. గమనించారా? 4 భాగాల్లో 3 వచనాలు అన్యజనులు, భూరాజులు, ఏలికలు, జనులు మాట్లాడేటువంటి విషయాలు 3 వచనాల్లో. 2వ సెక్షన్లో 4వ వచనం నుండి 5, 6 వచనాల వరకు యెహోవా దేవుడు మాట్లాడడాన్ని మనం చూడగలుగుతున్నాం. ఆ తర్వాత 7, 8, 9 వచనాలు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. ఆ తర్వాత 10, 11, 12 వచనాలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడడాన్ని మనం చూడొచ్చు. మొత్తం 4 సెక్షన్లు, 4 3 12 వచనాలు. ఈ 4 3 12 వచనాల్లో మొట్టమొదట ఎవరి విషయాలు రాయబడ్డాయి అంటే యెహోవాకు విరోధంగా లేచిన ప్రజల గురించి రాయబడ్డాయి. ప్రజలు కాదండి, దేశాలు, ప్రజలు, అధిపతులు, రాజులు, ఏలికలు, జనాలు. మొత్తానికి ఎన్ని గుంపులు ఉన్నాయి చెప్పండి? మొత్తం 4 గుంపుల ప్రజలు దేవునికి విరోధంగా ఉన్నారు. ఈరోజు మనం మంచి విషయాలు నేర్చుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్. చూడండి నాన్న, చాలా మంచి విషయాలు మనం చక్కగా నేర్చుకుందాం. చూడండి, మొదటి నుంచి 3 వచనాలు మనందరం కూడా చదువుకుందాం. అన్యజనులు, గమనించండి, ఇక్కడ ప్రారంభంలోనే అన్యజనులు అని రాయబడింది. నేను చదివిస్తాను, మొదట వినండి. చదువునానా? అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. జనములు, చూడండి, ఒక్కొక్కళ్ళ గురించి చెప్తూ వాళ్ళు చేసే పనులు కూడా చెప్పడాన్ని మనం చూడొచ్చు. జాగ్రత్తగా నా భాషను మీరు చాలా జ్ఞానంగా అర్థం చేసుకోకపోతే, ఈ 2వ కీర్తన గనక అర్థం కాకపోతే ఖచ్చితంగా మనకి భవిష్యత్తు అర్థం కాదు. గమనించారా? 2వ కీర్తన ఎంత ప్రాముఖ్యమైనదంటే, మరి 2 దినాలుగా మనం ఆ కీర్తనను నేర్చుకుంటున్నాం. ఎంతవరకు దీని విషయాలు అర్థమవుతుందో నాకు తెలియదు. గమనించారా? కానీ ఈ రోజున అతి ప్రాముఖ్యమైనటువంటి ఒక భయానకమైనటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. చూడండి, మానవ జీవితం ఎంత భయానకమైన పరిస్థితుల్లో నడిపించబడుతుందో ఈ వచనాలు చూస్తున్నప్పుడు చక్కగా అర్థమవుతుంది. ఇప్పుడు చూడండి, మనందరం దేవుడు పుట్టించాడంటే నమ్మే ప్రజలు ఉన్నారా లేదా? ఉన్నారు. ప్రపంచంలో దేవుడు లేడు, దేవుడు నమ్మని ప్రజలు అనేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇంచుమించుగా 100కి 90% ఖచ్చితంగా భూమండలం మీద ఉన్న ప్రజలందరూ కూడా దేవుణ్ణి నమ్ముతారు. నమ్ముతారా? నమ్మరా? చెప్పండి. ఖచ్చితంగా నమ్ముతారు. కానీ ఇక్కడ విశేషం ఏంటంటే, మనందరం కూడా గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఉంది. ఏంటి చెప్పండి? ఏమండి, ఇప్పుడు భూమండలం మీద రాజులు నమ్ముతారా లేదా? ఎబెనెజర్ అయ్యా, రాజులు నమ్ముతారా లేదా? నమ్ముతారు. ఏదో ఒక దేవుణ్ణి, ఏదో ఒక దేవుడు, అన్య దేవుడో లేకపోతే మరొక దేవుడో, ఏదో ఒక దేవుణ్ణి నమ్ముతారు. ప్రజలందరూ కూడా నమ్ముతారు. రాజులు నమ్మేవాళ్ళే, అన్యజనులు నమ్మేవాళ్ళే, ఏలికలు నమ్మేవాళ్ళే,
ప్రజలు నమ్మేవాళ్ళే. ఇక్కడ భూమండలం మీద ఉన్న ప్రజలందరూ కూడా 90% పైన దేవుణ్ణి నమ్మేవాళ్ళే. ఏ దేవుడు అనేది పక్కన పెడదాం. ఏదో ఒక దేవుణ్ణి ఎవరో ఒకళ్ళు వెంబడిస్తూ ప్రయాణం చేస్తున్నటువంటి ప్రజలు. అక్కడ దాకెందుకు, ఏ మనిషి అయినా పుట్టాడు అని అంటే దేవుడు లేకుండా ఎలా పుడతాడండి అనేవాళ్ళు ఉన్నారు. అవునా కాదా? కానీ అలాంటి ప్రజల మధ్యలో దేవుడే దిగి వచ్చి ఆయన నేను ప్రజలందరినీ పరిపాలన చేస్తాను, నేను ఒక రాజును దేవుడు పంపుతున్నాడు, ఆయన శాంతి సమాధానము చేత ప్రజలను ఏలతాడు అని అంటే ఇప్పుడు ఏం జరుగుతుందో మనకు అర్థం కావాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు చూడండి, ఇది మనుషులందరిలో కనబడేటువంటి అతి భయానకమైనటువంటి విషయం. అంటే ప్రజలందరూ నమ్మే దేవుడే ఆయన మానవుడిగా ఈ లోకంలోనికి వచ్చి ఆయన ప్రజలందరినీ నీతిగల రాజుగా ప్రభువులకు ప్రభువుగా ఉండి ప్రజలందరి కన్నీటి బాష్ప బిందువులను తుడిచి ప్రజలందరినీ కూడా రక్షించేటువంటి దేవుడుగా ఆయన తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని నేను రాజుగా మిమ్మల్ని ఏలుబడి చేస్తాను అంటే దేవుని రాజ్యాన్ని, ఆయన రాజరికాన్ని ఎవరైనా ఒప్పుకునే వాళ్ళు ఉన్నారండి? ఆలోచించండి. ఎంత మిమిక్రీయో చూడండి, ఎంత ట్రాజడీగా ఉందో చూడండి. దేవుడంటే ప్రజలు నమ్ముతున్నారు, దేవుడు ఉన్నాడు, దేవాది దేవుడు, ఆయన లేకుండా ప్రపంచం లేదు అనేటువంటి ప్రజలే. గమనించారన్నానా? వాట్ ఏ మిరకల్. కానీ అదే దేవుడు వచ్చి మీ అందరినీ కన్నీరు దుఃఖం లేకుండా శాంతి సమాధానము చేత నేను ఏలుబడి చేస్తాను అంటే, దేవుడే రాజుగా మనలను పరిపాలన చేస్తాను అంటే ఒప్పుకునే వాళ్ళు లేరు. నేను నిన్నటి దినాన తండ్రిగాను కుమారుడిగాను పరిశుద్ధాత్మగాను ఆయన మన మధ్యలోనికి వచ్చి మిమ్మల్ని అందరినీ కాపాడే రక్షకుడిగా, ఆయన ఒక మంచి నీతిగల న్యాయాధిపతిగా, రాజుగా ఆయన వస్తున్నాడు. ప్రిన్సీ, న్యాయాధిపతిగా వస్తున్నాడు అని అంటే ఒప్పుకున్నారండి? ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూసాం. యేసుక్రీస్తు పుట్టుక వరకు కూడా మనం చూసాం. ఎవరైనా ఒప్పుకున్నారా? ఎవ్వరూ కూడా ఒప్పుకోలేదు. గమనించారా? అంటే ఇప్పుడు మనిషి స్వభావం ఎలా ఉందో ఒకసారి ఊహించండి. దేవుని వల్ల పుట్టాడంటే నమ్ముతున్నారు, దేవునికి పూజలు చేస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు, దేవుని ప్రజలమని చెప్పుకుంటున్నారు. ప్రతి మనిషి ఏదో ఒక దేవుణ్ణి ఆరాధించుకుంటూనే బ్రతుకుతూనే ఉన్నారు. కానీ దేవుని యొక్క అధికారం కిందకు మాత్రము ఒప్పుకోవట్లా. చూసారా? ఇదే ఈ భూమండలం మీద సాతాను యొక్క అధికారం ప్రజల మీద ఎలాంటి ఏలుబడి చేస్తుందో చూడండి. ఇప్పుడు మనందరం దేవుని చేతిలోకి వచ్చాము, నమ్మాము, మనం జీవము గల దేవుని యందు విశ్వాసం ఉంచామని చెప్పుకుంటున్నాం కదా. ఎప్పుడైనా మన ప్రార్థనలో ప్రభువా నన్ను పరిపాలించు, నన్ను ఏలుబడి చేయి, నీ ఆలోచన ప్రకారం నన్ను నడిపించు అని ఉపవాసం ఉండి అడిగి స్థిర నిశ్చయత కలిగి దేవుడు నన్ను ఏలుబడి చేస్తున్నాడు, ఆయన అధికారం నన్ను నడిపిస్తుంది అని నమ్మకంగా ధైర్యంగా సాక్ష్యం ఇవ్వగలిగిన వాళ్ళు ఉన్నారండి? ఆలోచించండి. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు ఖచ్చితంగా మనందరం కూడా గమనించాలి, గుర్తుపట్టాలి. గమనిస్తున్నారా? ఒకసారి ఆలోచించండి.
దేవుని ఒప్పుకుంటున్నారు, కానీ ఆయన అధికారానికి ఒప్పుకోవట్లేదు. ఇది ఎంత ప్రమాదం మీరు ఊహించండి. ఆలోచించారు ఎప్పుడన్నా? ఎక్కడ? సామెతల పుస్తకం 6వ అధ్యాయం 3వ వచనమా చూడండి, 4వ వచనమా 5? ఆయన అధికారం 3:6. ఆయన అధికారమునకు ఒప్పుకొనుడు అని ఉంటుంది చూడండి. 3:6. 3:6. నీ ప్రవర్తన అంతటి యందు. ఇప్పుడు చూడండి 3వ అధ్యాయము 6వ వచనం. నీ ప్రవర్తన అంతటి యందు. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. చూసారా? దేవుని యొక్క అధికారానికి ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఇప్పుడు చూడండి, నీ త్రోవలన్నీ కూడా సరళము చేయును. ఏ త్రోవలో? త్రోవలు ఎన్ని రకాలుగా ఉంటాయి తెలీదు, చదువునానా. ఆయన నీ త్రోవలన్నీ సరళము చేయును. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. ఇక్కడ గమనించారా నాన్న? దేవుని అధికారం కిందకి నడిపించబడకుండా నిన్ను అడ్డగించేది ఏంటో తెలుసునా? నేను జ్ఞానిని కదా. ఇప్పుడు చూడండి, చాలామంది భూమండలం మీద మనం గనక గమనించి పరీక్షించి పరిశోధించినట్లయితే చూడండి, దైవ జ్ఞానము కాకుండా లోక జ్ఞానమును, లోకము యొక్క జ్ఞానం మీద ఆధారపడే వాళ్ళు ఉన్నారు. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం అనుకుంటాను చూడనా. లోకము తన జ్ఞానము చేత క్రీస్తును ఎరగదు అని అంటూ చూడ. 24వ వచనం. ఆయన యూదులకు ఆటంకముగాను అన్యజనులకు వెరితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే. ఇప్పుడు చూడండి, పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు. దేవుని వెర్రితనము మనుషుల జ్ఞానము కంటే జ్ఞానము గలది. గమనించారండి? ఎప్పుడైనా గుర్తుపట్టారా? ఇప్పుడు ఎందుకు లోకంలో ప్రజలు కానివ్వండి, లోకంలో అన్యజనులు కానివ్వండి, రాజులు కానివ్వండి, ఏలికలు కానివ్వండి. ఏలికలు అంటే అర్థం ఏంటి? ఏలికలు అంటే ప్రభుత్వములు, అధికారులు, విలువైన వారు అని కూడా రావచ్చు. ఇప్పుడు చూడండి, స్పోర్ట్స్ మెన్లు చాలా విలువైన వాళ్ళుగా ఉంటారు. ఒలింపిక్స్లో కానీ పెద్ద పెద్ద గేమ్స్ ఆడేటువంటి పిల్లలంతా కూడా చాలా విలువైన వాళ్ళుగా. క్రికెట్ ఆడేవాళ్ళు అంటే చూడండి, వాళ్ళకు బాడీ గార్డ్స్ చుట్టూ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి విలువైన వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళందరూ ఎలా ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఈ వాక్యం చదివాం కదా, ఎవ్వరూ కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవట్లేదు. కారణం ఏంటంట? వీళ్ళందరికీ ఒక జ్ఞానం ఉంది. ఏ జ్ఞానం అది? లోక జ్ఞానం. గమనించారా? లోకము తన జ్ఞానము చేత క్రీస్తుని ఎరగదు, అంటే దేవునిని ఎరగదు. లోక జ్ఞానం ఉన్న వ్యక్తి దేవునిని ఎన్నడూ ఎరగి ఉండరు అనేటువంటి సత్యాన్ని జీవగ్రంథం చెప్తుంది. ఇప్పుడు నేను దైవజనుడిగా, తండ్రిగా మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు నేర్చుకునే జ్ఞానం లోక జ్ఞానమా లేకపోతే దైవ జ్ఞానమా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. లోక జ్ఞానం అంటే అర్థం ఏంటి? దైవ జ్ఞానం అంటే అర్థం ఏంటి? లోక జ్ఞానం అంటే చూడండి, ఈ భూమిని, సూర్యచంద్ర నక్షత్రాలని, సర్వప్రకృతిని చూసి నేర్చుకోవటమే లోక జ్ఞానం. అంటే దేవుడు సృష్టించిన ప్రకృతులన్నిటినీ చూసి సైన్సు, సోషలు, మ్యాథమెటిక్సు, ఇలాంటివన్నీ సబ్జెక్టులు అన్నీ కూడా ప్రకృతిలో ఉన్నటువంటి వాటిని చూసి నేర్చుకోవటమే. గుర్తుపట్టారు ఎప్పుడైనా? అందుకనే దాన్ని లోక జ్ఞానము అన్నారు. చూడండి, ఈ లోక జ్ఞానము నీ దగ్గర ఉంటే ఈ లోకం నీకు అన్నం పెట్టిద్ది, బో పెట్టిద్ది, కూర పెట్టిద్ది, నీకు తిండి పెట్టిద్ది. గమనించారా? దైవ జ్ఞానం ఉంటే ఈ లోకం నిన్ను ఎన్నడూ కూడా ఇష్టపడదు. ఇప్పుడు చూడండి, దేవుడు తన జ్ఞానము చేత, చూడండి, ఆయన తన జ్ఞానము అనుగ్రహించినప్పుడు
మనుషులకు ఏం కలుగుతుంది? మనం 3:6 చదివాం కదా, అక్కడ చదువు నాన్న మళ్ళీ ఒకసారి ఆ మాట. సామెతల పుస్తకం 3వ అధ్యాయం. అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఇప్పుడు చూడండి, ప్రవర్తన అంతా కూడా బాగుండాలంటే దేవుని అధికారానికి ఒప్పుకోవాలి. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము ఇప్పుడు చేయును. నువ్వు నడిచే త్రోవలన్నింటిలో కూడా సరళం చేస్తాడు. నేను జ్ఞానిని కదా అని నీవు అనుకోమాక యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. చూసారా, నేను జ్ఞానిని కదా అని నువ్వు అనుకుంటే దేవుడిచ్చేటువంటి భయభక్తులు రావు. దేవుడిచ్చే భయభక్తులు ఒక ఐశ్వర్యం అని రాయబడి ఉందండి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యమునకు మూలమని కూడా రాయబడింది. చాలా విషయాలు ఉన్నాయండి. భయభక్తుల వలన దీవించబడే దీవెనలు పరిశుద్ధ జీవ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. కాకపోతే నా టాపిక్ అది కాదు కాబట్టి నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. దయచేసి ఈరోజు రాత్రి చాలా చక్కగా మనం అర్థం చేసుకోవాలి. భూరాజులందరి దగ్గర ఒక జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని బట్టి దేవుడు చూపించిన మార్గం గుండా ప్రయాణం చేయడానికి ఒప్పుకోవట్లే. ఇప్పుడు చూడండి, దేవుడు చూపించిన మార్గం ఎలాగుంటుందంటే భూత భవిష్యత్ వర్తమాన కాలాలన్నీ కూడా నీకు తెలిసిపోతాయి. దేవునికి మహిమ కలుగునగాక. ఇప్పుడు ఈ 2వ కీర్తనలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో నీకు అర్థం కావాల్సిందేంటి? ఇప్పుడు చూడండి, మనం 2 సెక్షన్ల ద్వారా మనం నేర్చుకున్నాం. ఏంటిది? చూడండి, తండ్రి భూమండలం మీదకి ఎవరెవరిని పంపుతాడంట? తన అభిషక్తుడైన వారిని పంపుతాడు. చూడండి, దేవుని ప్రజలను పరిపాలించడానికి దేవుడు అభిషేకించిన రాజును పంపుతాడు. రెండవది రాజును పంపుతాడు, అభిషక్తుడిని పంపుతాడు, రాజును పంపుతాడు. మూడవది కుమారుని పంపుతాడు. చూడండి, 3 లక్షణాలు. ఒకటి అభిషేకించబడినవాడు, రెండవది రాజు, మూడవది కుమారుడు. గమనించారా? అంటే ఒక మనిషిని మంచి మార్గంలో నడిపించగలిగి ఏలుబడి చేయగలిగిన వాడు ఎవరు అంటే అభిషక్తుడైన వాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ఈ రోజుల్లో మనం చూసినట్లయితే దేవుని యొక్క అభిషేకం కలిగినటువంటి అపోస్తులు అభిషక్తులుగా భూమండలం మీద దేవుని యొక్క సత్య మార్గాన్ని బోధించేవారిగా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునగాక. గమనించారా? వారు ఆత్మలను ఏలుతారు. గమనించారా? మీ ఆత్మలను కాస్త ఉంటారు. గమనించారా? ఆయన ఎలాగుంటాడంటే మీకు ఒక చిన్న పిల్లవాని వలె. చూసారా? పాలు తాగే చంటి పిల్ల దగ్గర నుంచి, పాలిచ్చే తల్లి దగ్గర నుంచి, తండ్రి దగ్గర నుంచి ఆయన మిమ్మలను ఏలుబడి చేసి నడిపించేటువంటి దేవుడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు గమనించండి, మనం గనుక జ్ఞానంగా ఆలోచించగలిగితే ఎంత చక్కటి క్లారిటీ వస్తుందో చూడండి. ఇక్కడ ప్రజలందరూ కూడా దేవుడే రాజుగా ఏలుబడి చేయడానికి వస్తున్నాడంటే ఏమాత్రం కూడా అంగీకరించని ప్రజలు. ఇప్పుడు చూడండి, ఎవరెవరు ఉన్నారట ఇక్కడ చూడండి. వాళ్ళు చేసే పని, వాళ్ళ పేర్లు, వాళ్ళు చేసే పనిని గురించి ఇక్కడ 2వ కీర్తన చెప్పడాన్ని మనం చూస్తున్నాం. చూడండి, నెంబర్ 1, అన్యజనులు అల్లరి రేపుచున్నారట. జనములు వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. ఇప్పుడు చూడండి, 2 రకాల ప్రజలను ఇక్కడ చెప్పడాన్ని మనం చూస్తున్నాం. ఏంటా 2 రకాల ప్రజలు? ఒకటి అన్యజనులు. అన్యజనులు ఏం చేస్తున్నారంట? అల్లరి రేపుచున్నారు అంటున్నాడు. 2వ జనాంగం, 2వ రకం ప్రజలు కూడా ఏం చేస్తున్నారట? వ్యర్థమైన దానిని తలంచుచున్నారు. ఇక్కడ చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ మొత్తం 4 గుంపులు ఉన్నాయి. వాస్తవానికి 2వ వచనం 3వ వచనంలో ఉండాలి, 3వ వచనం 2వ వచనంలో ఉండాలి నాకు తెలిసినంత వరకు.
అంటే మనం చదివే నడకను బట్టి చూస్తే కింద వచనం 3వ వచనం 2వ వచనంలో ఉండాలి, 2వ వచనం 3వ వచనంలో ఉండాలి వాస్తవానికి. ఇప్పుడు 2వ వచనం అంటే 3వ వచనం చదువునానా? భూరాజులు ఇప్పుడు చూడండి, ఇక్కడ 2వ బ్యాచ్, ఒక బ్యాచ్ ఏమో అన్యజనులు, 2వ బ్యాచ్ ఏమో జనులు, 3వ బ్యాచ్ ఏమో భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధంగా నిలబడుతున్నారు. చూసారా? విరోధంగా నిలబడుతున్నారు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఇప్పుడు గమనించారా? ఆలోచన చేస్తున్నారు ఈ రెండు గుంపులు. ఈ రెండు గుంపులు వాడి ఇప్పుడు 2వ వచనం చదువునానా? మనము వారి కట్లు తెంపుదము రండి. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఈ 4 గుంపులు కలిసి చేసే పని ఇంకోటి ఉంది. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను యుద్ధ నుండి పారవేయుదము రండి, వారి యుద్ధ నుండి పారివేయుదము రండి అని చెప్పుకొనుచు భూరాజులు యెహోవాకును. చూడండి, ఇప్పుడు గమనించారా? చెప్పుకుంటున్నారంట వీళ్ళంతా కూడా. అంటే ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటో తెలిసిన, ఈ వచనం ఇంకా నెరవేరవలసి ఉంది. నిన్నటి దినాన మనం ఇవన్నీ కూడా వాక్యం ద్వారా చూసాం. ఇప్పుడు ఆయన రాజుగా ఎక్కడికి రాబోతున్నాడు, ఎంతమంది ప్రజలు అంగీకరించారు, అంగీకరించలేదు అనేటువంటి విషయాలు నిన్నటి దినాన ఆయన యూదా బెత్లెహేములో పుట్టినప్పుడు ఆయన యూదులకు రాజుగా పుట్టాడనగానే హేరోదు రాజు 2-3 సంవత్సరాల పిల్లలందరినీ కూడా నరికి చంపేశాడు. గమనించారా? అంటే మేముండంగా రాజుగా, దేవుడు రాజుగా రావాల్సిన అవసరం మాకు లేదు. చూడండి, ఆయన ఏలుబడికి ఒప్పుకొని స్వభావం ఏంటంటే నేను జ్ఞానం గలవాడని అనే తలంపు ఎవరిలో ఉంటుందో వాళ్ళు దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోరు. మరలా చెప్తున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నాకు జ్ఞానం ఉంది, నేను జ్ఞానం గలవాడును, నాకు తెలివి ఉంది అనేవాళ్ళు ఎవరైనా సరే దేవుని యొక్క ఏలుబడిని, ఆయన యొక్క రాజరికాన్ని, ఆయన కుమారుని అంగీకరించరు. ఇప్పుడు చూడండి, దేవుని యొక్క వాక్యం మాట్లాడిన తర్వాత నీ మనసు ఏమనిపిస్తుంది? పర్వాలేదు, వాక్యం అట్లా చెప్పిద్ది, నాకు నచ్చినట్టుగా నేను ఉండొచ్చు, తప్పు లేదని అనిపిస్తుంది. అంతేనండి? నీకు నచ్చినట్టుగా ఉండొచ్చు అనేదే నీకు సంబంధించిన జ్ఞానం. ఈ జ్ఞానం కలిగినటువంటి వారు ఎవ్వరూ కూడా దేవుని యొక్క అధికారానికి ఒప్పుకోరు. ఏమండి? ఇప్పుడు మనందరం ఏ జీవితం చేయాలి చెప్పండి? ఇప్పుడు ప్రతిరోజు దేవుని దగ్గర నాకేం తెలియదయ్యా, నాకు జ్ఞానం లేనోడిని అని నీకు నువ్వు సరెండర్ అయ్యి దేవుని యొక్క అధికారానికి గనక నువ్వు ఒప్పుకుంటే అప్పుడు దేవుని యొక్క కుమారుణ్ణి, రాజుని అంగీకరించినటువంటి వాడివిగా నువ్వు ఉంటావు. చూసారా? నిన్ను శత్రువు ఎక్కడ కొట్టి చంపేస్తుందో గుర్తుపట్టగలిగావా? గుర్తుపట్టలేరు. చిన్న ఆలోచనే, నేను ఇలాగున్నా పర్వాలేదు, వాక్యం చెప్పినా కూడా నేను ఇంతే ఉంటాను అనుకుంటున్నావు కదా, నువ్వు ఖచ్చితంగా నీ దేవుడైన రాజుని, కుమారుణ్ణి అంగీకరించలేదు అని అర్థం. దేవుడైన కుమారుని, రాజును అంగీకరించని వాడే క్రీస్తు విరోధి. లేఖనాల్లో మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8, 9, 10 వచనాల్లో ఆ ప్రాంతాల్లో ఉంటుంది క్రీస్తు విరోధి. కుమారుని అంగీకరించని వాడే క్రీస్తు విరోధి. ఇప్పుడు చూడండి, 2వ అధ్యాయంలోనే కుమారుని ముద్దు పెట్టుకొని లేని ఎడల ఆయన కోపించును అని ఉంటుంది. ఎక్కడది? ఎన్నో వచనం నానా? 12వ వచనం చదువునానా? ఆయన కోపము త్వరగా రగులు కొనును. కుమారుని ముద్దు పెట్టుకొనుడి. గమనించారండి? కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల ఆయన కోపించును. అప్పుడు మీరు త్రోవ తప్పి నశించెదరు. గమనించారా?
ఎప్పుడు త్రోవ తప్పి నడిపిస్తూ పడతావు? ఆయన కుమారుని నువ్వు ఎప్పుడు ఆశ్రయించవు? ఎప్పుడు ఆయన అధికారానికి ఒప్పుకోవు? నేను జ్ఞానవంతుడిని, నాకు తెలుసు ఎలాగుండాలో నాకు తెలుసు. ఈ లోకంలో వెండి బంగారం పెట్టుకొని ఉండాలా, సోకులు ఎచ్చులు వేసుకొని ఉండాలా, లేకపోతే నా ఇష్టం వచ్చిన జ్ఞానాన్ని నమ్ముకుని ఉండాలా, నా తెలివితేటల మీద నేను ఆధారపడి బ్రతకాలా, నాకు నచ్చినట్టుగా నేను ఉండాలా అనుకునే నీ తెలివితేటలు ఎప్పుడైతే ప్రదర్శిస్తావో ఆన్ ది స్పాట్లో నీ మార్గాలు దేవుని మార్గాలు నుండి తొలగిపోతాయి. గమనించారా? కుమారుని ముద్దు పెట్టుకోండి. ముద్దు పెట్టుకోవడం అంటే అర్థం ఏంటి? దాని అర్థం ఏంటి? ప్రేమించడం, లేకపోతే ఇష్టపడడం. ఇష్టానికి ప్రేమకు గుర్తే ముద్దు. చెప్పండి. ఇప్పుడు ఆయన కట్టడలు, ఆయన వాక్యమును నువ్వు ఖచ్చితంగా అంగీకరించి ఆయన వాక్యములు, ఆయన కట్టడలే నీకు ఇష్టంగా మారాలి. ఆయన ఏది చెప్పాడో అదే నువ్వు విశ్వసించాలి. ఆయన ఏ మాట చెప్పాడో ఆ జీవితాన్ని నువ్వు కోరుకోవాలి. లేకపోతే కుమారుని నువ్వు ముద్దు పెట్టుకోలేదు గనక ఖచ్చితంగా దేవుని యొక్క ఉగ్రత నీ మీద ఉంటుంది. నమ్మేవాళ్ళు ఉన్నారండి? ఈ రోజుల్లో విశ్వసించే వాళ్ళు ఎవరూ లేరు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గమనించారా? విశ్వసించే వాళ్ళు ఎవరు లేరండి. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున గ్రహించి గుర్తుపట్టగలిగిన వాళ్ళు ఎవరు లేరు. చూసారండి? అందుకనే దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంది. మొదటి అన్యజనుల దగ్గరికి వచ్చేనానా? అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దానిని తలంచుచున్నవి. మనము వారి కట్లు తెంపుదము రండి, వారి పాశములను మన యుద్ధ నుండి పారవేయుదము రండి అని చెప్పుకొనుచు. చూడండి, ఇక్కడ 4 గుంపుల్లో మొదటి గుంపు అన్యజనులు. ఇప్పుడు సరిగ్గా మీరు గుర్తుపట్టండి. 4 గుంపుల్లో మొట్టమొదట అన్యజనులను దేవుడు ఎందుకు చూపించాడు? ఏమండి? అన్యజనులను దేవుడు ఎందుకు చూపించాడు? అన్యజనులకి దేవుని ప్రజలకి తేడా ఏంటి చెప్పండి? ఎబెనేజరయ్య, అన్యజనులకి దేవుని ప్రజలకి తేడా ఏంటి? అన్యజనులకి దేవుని ప్రజలకు తేడా ఏంటి? రాయప్ప గారు 75 ఏళ్ళ ఎక్స్పీరియన్స్లో మీరు చెప్పండి. అన్యజనులకి దేవుని ప్రజలకి తేడా ఏంటి? ఏముంది చెప్పాలి మరి. ఇట ప్రసంగం చేతేట రైట్. దేవునికి మహిమ కలుగునుగాక. కనీసం ఆయనన్నా చెప్పగలిగాడు 2 ముక్కలు. మీరన్నా చెప్పగలిగారా యవనస్తులు? అసలు కమాండర్ మన మధ్యలో ఉండగా కనీసం కమాండర్ కూడా తెలియట్లేదంటే ఇంకా మనం ఏం మాట్లాడతాం చెప్పండి? అన్యజనులు అంటే దేవుడు లేని ప్రజలు. చూడండి, దేవుని ప్రజలకి ఏముంటుందంటే కట్టడలు ఉంటాయి, ఆజ్ఞలు ఉంటాయి. నువ్వు ఎలా నడవాలో భూమండలం మీద, నీ జీవితాన్ని ఎలా ప్రారంభించాలో, నువ్వు ఎందుకు పుట్టావో, ఎందుకు చనిపోతావో, ఎక్కడికి వెళ్తావో, నీ ప్రారంభ ముగింపులన్నీ కూడా ప్రశాంత్, నీ ప్రారంభం నీ ముగింపు అంతటి విషయాలు చెప్పగలిగిన దేవుని చేతిలో నువ్వు ఉంటావు. అన్యజనులు అంటే అర్థం ఏంటి? జీవము గల దేవుని తప్ప వాళ్ళన్నిటినీ నమ్ముతారు, వాళ్ళనే అన్యజనులు అంటారు. చూడండి, అందుకనే ఇశ్రాయేలు ప్రజల దేవుడునని చెప్పుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతూ నేను వారి దేవుడును అని చెప్పుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజల దేవుడును అని చెప్పుకున్నాడు. ప్రపంచమంతా కూడా చూడండి, అన్యజనులు ఎవరు, దేవుని ప్రజలు ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు తప్ప మిగతా ప్రజలు మొత్తం అన్యజనులే. గమనించారా? ఎందుకనంటే దేవుడే ప్రజలను ఎన్నుకున్నాడు. ఇశ్రాయేలు యొక్క జనాంగాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడున్నారు చెప్పండి? ఇశ్రాయేలు దేశంలో. ఆ దేశం పేరే ఇశ్రాయేలు దేశం.
గమనించారా? ఇప్పుడు దేశము ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళ దేవుడని చెప్పుకున్నాడు దేవుడు. ఇప్పుడు జ్ఞానంగా అర్థం చేసుకోండి. ఇశ్రాయేలీల దేవుడంట రాజుగాను కుమారుడుగాను అభిషిక్తుడుగాను భూమండలం మీదకి వచ్చి రాజ్య పరిపాలన చేస్తాను అన్నాడండి. అందుకు ఎవరెవరు లేచారు? నెంబర్ 1 అన్యజనులు. ఇప్పుడు చూడండి, అన్యజనులు ఎందుకు లేచారు చెప్పండి? ఎందుకంటే వాళ్ళు దేవునిగా ఆరాధించేవాళ్ళు కాదు. అలాంటి వారిని అన్యజనులు అంటారు. ఫ్రెండ్సే గమనించారా? అలాంటి వాళ్ళని అన్యజనులు అంటారు. ఆ మాటకు అర్థం చాలా ఉన్నాయిలేండి. నాకు సమయం సరిపోదు కనుక కొంచెం ముందుకెళ్ళడానికి నేను మాట్లాడుతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు చూడండి, అంటే ఎవరు ప్రపంచంలో ఏ వ్యక్తులు ఫాలో అయినా అన్యజనులనే ఫాలో అవుతారు. గమనించారా? ఈవెన్ దేవుని ప్రజలను దేవుని ప్రజలుగా కాకుండా చెయ్యాలన్నా కూడా అన్యజనుల యొక్క ప్రవర్తనల కనుక దేవుని ప్రజలలో ఉంటే వాళ్ళు శపించబడతారు. దీనినే బిలాము బోధ అంటారు. ఇప్పుడు గమనించారా? ప్రిన్సీ కింద కూర్చోబెట్టయ్యా. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను అన్యదేశపు రాజు శపించమని బిలాము దగ్గరికి వస్తే బిలాము ఏమని చెప్పాడు చెప్పండి? నేను అన్ని ఇశ్రాయేలు ప్రజలు నేను శపించలేను, వాళ్ళ దేవుడు వాళ్ళకు తోడుగా ఉంటాడు. ఇశ్రాయేలీల దేవుడు ఒకవేళ నేను శపించిన నా మాటలను ఆశీర్వాదంగా మార్చేస్తాడు గనక నేనేం చేయలేను అన్నాడు. నిజం చెప్పాడు. కానీ పలుమార్లు అన్యజనులు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోవడానికి కారణం కావాలని ఎతికినప్పుడు బిలాము ఒకటే చెప్పాడు, దేవుని ప్రజలు అన్యజనుల స్వభావంలోకి మారితే దేవుని ఉగ్రత వారి మీదకు వస్తుంది అని చెప్పాడు. ఏం చేశాడు బిలాం బోధ? ఇశ్రాయేలు ప్రజల పాలెంలోకి అన్యజనుల స్త్రీలను పంపించాడు. దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారిని చూచి ఆ స్త్రీలను అన్యజనులను దేవుని ప్రజలు వివాహం చేసుకున్నారు. ఆ అన్యజనుల స్త్రీలు దేవుని ప్రజలను వారి తట్టు తిప్పుకొని విగ్రహారాధన వైపు తిప్పారు. అప్పుడు దేవుని యొక్క కోపం దేవుని ప్రజల మీదకి దిగొచ్చింది. గమనించారా? ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, అన్యజనులు ఎందుకు వాళ్ళు అల్లరి రేపుతున్నారంటే మొట్టమొదట దేవుని ప్రజలు నశించిపోవడానికి కారణం అన్యజనులను అపవాది వాడుకుంటాడు. అందుకనే భూమి ఆకాశాలు గతించిన ఒక పొల్లు సున్నైన పోదు అని చెప్పిన దేవుడు అన్యజనుల ఆచారముల చేత దేవుని వాక్యము అణిచివేయబడుతుంది అని చెప్పాడు. రోమపత్రిక 7వ అధ్యాయం 13వ వచనం మీరు చదువుకోండి, 9వ వచనం మీరు చదువుకోండి, 8, 9 వచనాలు కూడా మీరు చదువుకోండి. 7వ అధ్యాయంలో మార్కు సువార్త. గమనించారా? అన్యజనుల యొక్క ఆచారములు, మనుషులు కల్పించిన ఆచారములు దేవుని యొక్క వాక్యమును అణిచివేయును అని రాయబడింది. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం. అంటే అన్యజనుల్లో ఉన్న స్వభావం దేవుని ప్రజలలో కనబడకూడదు. ఇప్పుడు అన్యజనుల మీదకి దేవుని కోపం రౌద్రము వలె రేగిన. గమనించారా? అన్యజనుల మీదకి దేవుని కోపం ఎందుకు రగిలింది చెప్పండి? వాళ్ళు ఎవరి అధికారానికి ఒప్పుకోవట్లేదు చెప్పండి? ప్రపంచాలను సృష్టించిన దేవుని యొక్క అధికారానికి వాళ్ళు ఏమాత్రం కూడా అధికారానికి ఒప్పుకోవట్లేదు. కారణం ఏంటి? మాకు తెలివి ఉంది, మాకు జ్ఞానం ఉంది అంటే దేవునికి విరోధమైన జ్ఞానము చేత వాళ్ళు నడిపించబడ్డాన్ని మనందరం కూడా చూడొచ్చు. ఇప్పుడు మీకేమనిపిస్తుంది తెలిసిన? మా దగ్గర అలాంటి జ్ఞానం లేదండి అనుకుంటున్నారు కదా? కాదు. వాక్యములో ఉన్న స్వభావం తప్ప మిగతా మనలో పుట్టే ప్రతి స్వభావం అన్యజనుల స్వభావమే. ప్రశాంత్
గమనించారా? దేవుని వాక్యంలో ఉన్న జీవితం కాకుండా మనలో ఏది కనపడుతున్నా ఆ స్వభావం ఎవరిది అంటే అన్యజనులది. ఇప్పుడు గుర్తుపట్టండి మీరు, ఇప్పటికీ కూడా మనలో అన్యజనుల స్వభావాలు చాలా మన మీద ఏలుబడి చేస్తాయి. ఇవన్నీ మనకెప్పుడు కనపడతాయి చెప్పండి? పెళ్ళిళ్ళప్పుడు, చచ్చిపోయినప్పుడు, దినాలప్పుడు, తద్దినాలప్పుడు, పండగలప్పుడు కనపడతాయి. మనందరం క్రైస్తవులమే, కానీ అన్యజనుల పద్ధతులు ఎక్కడ కనపడతాయి? ఏంటి రాయప్ప గారు, మీ పాస్టర్ గారు ఇల్లు ఓపెనింగ్ చేశాడు, రిబ్బన్ కటింగ్ చేశాడు, ఒక పరిశుద్ధుడు ప్రార్థన చేసిన తర్వాత ఏమన్నాడు అంటున్నాడు కదా. మోజ చౌదరి గారు, ఆయన అల్లుడు గారు విశ్వప్రసాద్ గారు ఏమన్నారు అసలు, మీరు చేసుకోండి అమ్మా, పాలు పొంగించుకోండి, ఆ కొండలు బిందెలు తీసుకొచ్చి వాళ్ళందరూ అన్యాచారాల చొప్పున నడిపించబడుతుంటే తీసుకొచ్చి నేను దగ్గరుండి చూశానండి. నేను కేవలం అసలు ఏం చేస్తారో చూద్దామని వెళ్ళా. అంతేనండి రాయప్ప గారే, చూడటానికి వచ్చాను కదా. బోవ తిన్నానా మీకులాగా? తినలేదుగా. దేవుని స్తోత్రం. వాళ్ళు నెయ్యి పోసుకొని పంచదార పోసుకొని మరీ తిన్నారు. పేస్టర్లు, గేస్టర్లు, విశ్వాసులు, కస్వాసులు, కిస్వాసులు, కుశ్వాసులు, పికాసులు, పకాసులు మొత్తం కలిసి తిన్నారు దిట్టంగా. పైపెచ్చు ఆ ఇంటికి గల ఆయన అన్నాడు, అయ్యా మీ పాస్టర్ గారు తప్ప. అంతేనండి రాయప్ప గారు, చూసారా? దుఃఖంతో ఏడుసి ఉంటాడు నా గురించి. అరే నేను ముంచేద్దాం అనుకుంటే మునక్కుండా పోయాడే, వీడు ఒక్కడ బతికిపోయాడే, అన్యజనుల ఆచారము చొప్పున నేను చేయవలసినవి చేసిన, వీడు తినవలసినవి తినకుండా పోయిండే అని దుఃఖపడిపోయినాడట. ఇప్పుడు చూడండి, దీన్ని బట్టి మనలో ఎన్ని ఆచారబద్ధమైన చూడండి. ఇప్పుడు అన్యజనులు అంటే ఎవరు చెప్పండి? దేవుని నమ్మినట్టే నమ్మి, లోకాన్ని, అన్యజనుల పద్ధతుల్ని నమ్మి మనం జీవము గల దేవుని మోసగించే నెంబర్ 1 కిలాడి బ్యాచ్ ఎవరంటే మనమే. ఎవరంటే క్రైస్తవం. ఇప్పుడు ఒక నిజం చెప్పనా, ఈ ఏలికలు అన్యజనులందరూ కూడా ఏమంటున్నారు చూడండి. వారు అన్యజనులు ఎలా అల్లరి రేపుచున్నారు. అల్లరి అంటే రేపుచున్నారు. అల్లరి రేపటం అంటే అర్థం ఏంటి చెప్పండి? అల్లరి రేపటం అంటే గొడవలు చేయటం. ఇప్పుడు చూడండి, మీ ఇంట్లో ఎవరైనా మంచి భక్తి చేశారనుకోండి, మంచి భక్తి చేస్తూ ప్రార్థనకి వెళ్ళారనుకోండి. ఇప్పుడు ఇక్కడున్న పిల్లలు ఈరోజు ఇంటి దగ్గర మంచి చుట్టాలు వచ్చారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, మీరు ప్రార్థనకు రమ్మంటే వస్తారండి? వస్తారా? ఇప్పుడు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇక్కడ నుంచి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను నేను. ఇప్పుడు అన్యజనులంతా ఏం చేస్తున్నారంట? అల్లరి చేస్తున్నారు, అంటే గొడవ చేస్తున్నారు. ఎందుకు గొడవ చేస్తారు? ఎలా అల్లరి చేయుచున్నారని అడుగుతున్నాడు. అడిగేది ఎవరు చెప్పండి? ఎవరు అడుగుతున్నారు చెప్పండి? ఎవరు అడుగుతున్నారంటే ప్రవక్త అడుగుతున్నాడు. ఈ ప్రవక్తకు దేవుడు దర్శనమిచ్చి చెప్తున్నాడు. ఈ 2వ అధ్యాయం అంతా దేవుడు దర్శనమిచ్చి చెప్తున్నప్పుడు అడిగేది ఎవరు? ప్రవక్త. అంటే దేవుని గురించినటువంటి, భవిష్యత్తు గురించినటువంటి తెలిసినటువంటి వ్యక్తి దైవజనుడు, లేకపోతే ప్రవక్త. వాళ్ళు ప్రవచనాలను బట్టి, లేఖనాలను బట్టి ఇలా జరుగుతుందని చెప్పినప్పుడు వీళ్ళను ప్రశ్నించే వాళ్ళు ఎవరంటే, అయ్యా మీరు ఎందుకు అల్లరి చేస్తున్నారు, మీరు ఎందుకు గొడవ చేస్తున్నారు, ఆయన రాజులకు రాజు, ఆయన ప్రభులకు ప్రభు, ఆయన కుమారుడిగా మనలందరినీ ఏలుబడి చేసే రాజు మన దగ్గరకు వస్తున్నాడు అని చెప్తున్నాడు. మీరెందుకు అల్లరి చేస్తున్నారు? ఏమండి, ఇప్పుడు చూడండి, భూరాజులు మనల్ని ఏలుబడి చేస్తున్నారు కదా. ఉదాహరణకి ఇప్పుడు మనల్ని ఎవరు ఏలుబడి చేస్తున్నారు? మన ఆంధ్రప్రదేశ్కి సీఎం ఎవరు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తుంటే ప్రజలు ఏమనుకుంటున్నారు? వీడి పరిపాలన ఎప్పుడు పోద్దా అనుకుంటున్నారు అనుకోండి కాసేపు.
అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ పరిపాలనలో మనకు నష్టం కలుగుతుందో మనకొద్దు, మంచి పరిపాలన చేసేవాడు ఎవరైనా ఉంటే బాగుండు. చూడండి, ఏ ప్రజలైనా మంచి పరిపాలన చేసే నాయకుడు కావాలని కోరుకుంటారు, అవునా కాదా? కానీ దేవుడి కంటే మంచివాడు ఎవడన్నా ఉంటాడా? దేవుడి కంటే మంచిగా పరిపాలన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటారా? ఇప్పుడు చూడండి, మన ఇళ్లలో ఒక బిడ్డని దేవుడు పరిపాలన చేస్తుంటే, తన భర్తను పరిపాలన చేస్తుంటే భార్య ఒప్పుకుంటుందా? భార్య దేవుని యొక్క అధికారానికి పరిపాలన చేస్తుంటే భర్త ఒప్పుకుంటాడా? తల్లిదండ్రులు మరి దేవుని యొక్క అధికారం కింద నడిపించబడుతుంటే పిల్లలు ఒప్పుకుంటారా? పిల్లలు దేవుని అధికారానికి నడిపించబడుతుంటే తల్లిదండ్రులు ఒప్పుకునే వాళ్ళు ఉన్నారండి? గుర్తుపట్టండి. అందుకని యేసుప్రభు ఏమన్నా తెలిసిన, ఒకరికి ఇద్దరు గాను, ఇద్దరికి ముగ్గురు గాను, ప్రతి ఇంటిలో నేను అగ్ని వేయవచ్చి తిని, నువ్వు ఎప్పుడైతే సత్యాన్ని వాక్యాన్ని నమ్ముతావో నీకు విరోధంగా లేచేవాళ్ళు నీ ఇంట్లోనే ఉంటారు. ఇప్పుడు చెప్పండి, ఇవి అన్యజనుల స్వభావాలు కాదండి? ఇప్పుడు మనందరం దేవునికి విరోధులం కాదా? పేరు గొప్ప ఊరి దెబ్బ అంతేనండి. దేవుడు తన వాక్కు ద్వారా నిన్ను దిద్ది, నీ బ్రతుకు మార్చి, నీకు ఆలోచన చెప్పి, నీకు సత్య మార్గంలో నిన్ను నడిపేస్తుంటే దేవుని సన్నిధి వాక్యం వినటానికి వస్తారండి. అదే ఎవరికన్నా ఒంట్లో బాగాలేదని నీ చుట్టాలకో తల్లిదండ్రులకో ఎవరికన్నా ఒంట్లో బాగాలేదని తెలిస్తే ఉంటారు ఇక్కడ ఎవడన్నా? ఇదే అన్యజనుల యొక్క స్వభావం. మనందరం పేరు గొప్ప ఊరు దెబ్బలాగా, నిజంగా నాకు అనిపిస్తుంది, ఒంగోలు నుంచి పిల్లలు అంత దూరం నుంచి ప్రతి శనివారం ఆదివారం తమ కలిగిన పనులు ల్యాబ్ అన్నిటినీ నష్టపరుచుకొని 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని వచ్చి వెళ్తున్నారండి పిల్లలు. నాకు అనిపిస్తుంది వాళ్ళ భక్తి ముందర మన భక్తి పనికిరాదేమో అనిపిస్తుంది. మళ్ళీ వాళ్ళని ఎదిరించేవాళ్ళు ఎక్కువ, అల్లరి చేసేవాళ్ళు ఎక్కువ, గోల్ చేసేవాళ్ళు ఎక్కువ, నిందలేసేవాళ్ళు ఎక్కువ. అంత దూరం వెళ్ళాలా భక్తి కోసం? అసలు ఆయన దగ్గర ఎవడూ రాడు, ఆయన వాక్యం వినేవాడు అసలు ఆ ఊరిలో ఎవడూ లేడని నిందలేస్తున్నా చూడండి, వారి విశ్వాసాన్ని కదిలించలేకపోయింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తిని పొగడ్డాన్ని నేను చెప్పట్లేదండి, సాక్ష్యం అది, సంఘంలో సాక్ష్యం. ఒక త్యాగం, వైరాగ్యం, నష్టం, ప్రతిష్ట లేకుండా ఏ వ్యక్తి జీవము గల దేవుని చారలేరు. గమనించారా? ఈ రోజున మనలో అల్లరి అన్యజనుల వంటి స్వభావాలు లేవండి. ఇంకా నేను ఒక్క రెఫరెన్స్ కూడా చూడలా, జనరల్గా చెప్తుంటేనే గంట అయిపోతుంది. ఇంకా నేనేం చెప్పాలి? లేఖనం అనే వాక్యం అనే అర్థంలో మనం చూడడం మొదలు పెడితే ఎన్ని నెలల్లో నేర్చుకోవాలి? ఎదరకు జరుగునానా? దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. చూడండి నాన్న, నేను ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. కీర్తనల పుస్తకంలోనే 21:11 కూడా చదవండి నాన్న. వారు నీకు కీడు చేయవలెనని ఉద్దేశించిరి. ఇప్పుడు చూడండి, వాళ్ళందరూ కూడా నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారి వెనుకకు త్రిప్పివేసెదవు. నీ వింటి నారులను బిగించి. చూడండి, వాళ్ళు కొనసాగించలేకపోయారంట, అనుకున్నారు కానీ చేయలేకపోతున్నారు. ఇంకొంచెం వివరంగా నేను చూపిస్తాను. చూడండి, 83వ కీర్తన 4 నుంచి 8 వచనాల వరకు చదువుకోవచ్చు. 83వ కీర్తన, లేకపోతే 2 నుంచి కూడా చదువుకోవచ్చు. నీ శత్రువులు అల్లరి చేయుచున్నారు. నీ శత్రువులందరూ కూడా అల్లరి చేస్తున్నారు. నిన్ను ద్వేషించేవారు తల ఎత్తి ఉన్నారు. నిన్ను ద్వేషించే వాళ్ళు తలెత్తి ఉన్నారు. నీ ప్రజల మీద వారు కపటోపాయములు పన్నుచున్నారు. ఇప్పుడు నీ ప్రజలంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు. దేవుని ప్రజల మీద కపటోపాయములు పన్నుచున్నారంట. నీ మరుగుజొచ్చిన వారి మీద
ఆలోచన చేయుచున్నారు. మరుగుచొచ్చిన వారి మీద, అంటే దేవుని మరుగుగా చేసుకొని బ్రతికే వాళ్ళ మీద ఆలోచన చేస్తున్నారు. వారు ఆ ఇశ్రాయేలును పేరు ఇప్పుడు చూడండి, వాళ్ళు ఇశ్రాయేలు అనేటువంటి పేరు ఇకను జ్ఞాపకము రాకపోవునట్లు, జ్ఞాపకము రాకపోవునట్లు, జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రండి అని చెప్పుకొనుచున్నారు. ఇప్పుడు చూడండి, అన్యజనుల స్వభావం ఏంటో తెలిసిన, ఇశ్రాయేలు ప్రజలు అనేవాడు అక్కడ కూడా భూమండలం మీద లేకపోతే, దేవుని ప్రజలు అనేవాళ్ళు గనక లేకపోతే, యెహోవాకు ప్రజలు అనేవాళ్ళు గనక లేకపోతే, ఆ దేవుడు రాజుగా మన మీద ఏలుబడి చేయడానికి రాడు కదా. చూసారా, అర్థమైందండి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం మీద అన్య దేశస్తులందరూ కూడా యుద్ధాలు చేస్తున్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఇరాన్ యుద్ధం, ఇరాన్ యుద్ధాన్ని ప్రకటిస్తూ ఇప్పుడు యుద్ధ మేఘాలు కమ్ముకొని ఉన్నాయి. చూడండి, ఇరాన్, జోర్దాన్, సిరియా, ఆ ముస్లిం కంట్రీస్, ఆ చుట్టుపక్కల కంట్రీస్ మొత్తం ఇశ్రాయేలు దేశం లేకుండా చెయ్యాలని రాసి పెట్టాడండి జీవగ్రంథంలో. ఎందుకని? క్రైస్తవుల దేవుడు యెహోవా, జీవము కలిగిన నా ప్రభు అయిన యేసుక్రీస్తు, ఆయన కుమారుడిగా, దేవుడుగా, రక్షకుడిగా వచ్చి భూమండలం మీద ఉన్న రాజుల రాజ్యాలన్నిటినీ ఆయన జయించి ఆయనొక్కడే రాజుగా ఉండి పరిపాలన చేయబోతున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని భూమండలం మీద అసలు క్రైస్తవులే లేకుండా చేస్తే ఇక దేవుడే వచ్చి ఎవరిని పరిపాలన చేస్తాడు? ఎవరి దగ్గరికి వచ్చి పరిపాలన చేస్తాడు? అందుకనే భూమండలం మీద ప్రపంచ దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా, రాజులు, ఏలికలు, ప్రజలు, అన్యజనులు అందరూ కూడా క్రైస్తవులు అనబడిన వారిని లేకుండా చేస్తే వాళ్ళ దేవుడు వచ్చి మన మీద రాజుగా ఉండడు కదా. దిస్ ఈజ్ ద ప్లాన్. అర్థమైందండి. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో క్రైస్తవుల మీద ఎందుకు తిరుగుబాటు చేస్తున్నారు? క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఎందుకు చంపుతున్నారు? క్రైస్తవులు అనబడిన వారు మా దేశంలో ఉండొద్దు, మా ప్రాంతంలో ఉండొద్దు అని గెంటేస్తున్నారు. ఎందుకని? కారణం ఏంటో తెలిసిన, క్రైస్తవుల దేవుడు ప్రపంచ దేశంలో ఉన్న రాజ్యాలన్నిటి మీద రాజుగా, ఆయన ప్రభువులకు ప్రభుగా, రాజులకు రాజుగా ఆయన రాజ్య పరిపాలన చేయడానికి వస్తున్నాడు. అందుకనే ప్రపంచంలో క్రైస్తవులు అనబడిన వారిని తీసివేస్తే, క్రైస్తవులను చంపేస్తే ఇక ఆ రాజు రాడు. రాజు ఉండాలంటే ప్రజలు ఉండాలి, ప్రజలు ఉంటేనే ప్రజలకు రాజు ఉంటాడు. అందుకనే క్రైస్తవులను చంపేయాలి అని ప్రపంచంలో అన్య దేశాలు అన్నీ కూడా ఏకమై యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం మీద చుట్టుపక్కల ఉన్న అరబ్ దేశాలు, కంట్రీలన్నీ కూడా, ముస్లిం కంట్రీలన్నీ కూడా క్రైస్తవ దేశమైనటువంటి ఇశ్రాయేలు దేశాన్ని ఆ ప్రజలు లేకుండా సంహరించాలని చూస్తున్నారు. ఇవన్నీ దేవుడు ముందుగానే రాపిచ్చాడు. ఇవన్నీ భవిష్యత్తులో జరగబోయే పరిస్థితులు. ఈరోజు నేను అడుగుతున్నా, నువ్వు క్రైస్తవుడిగా ఉన్నావా, అన్యజనుడిగా ఉన్నవాడు? ఒకసారి పరీక్షించుకో. అన్యజనుల ఆచారాల చొప్పున, అన్యజనుల కట్టడల చొప్పున నువ్వు నడిపించబడుతున్నప్పుడు నువ్వు ఎన్నటికీ కుమారుణ్ణి ముద్దు పెట్టుకోలేవు. నువ్వెన్నటికీ నీ ప్రభు అయిన యేసుక్రీస్తును రాజుగా నువ్వు అంగీకరించలేవు. పిలాతు అడిగాడు, నీవు రాజువా అని అడిగితే, నీవన్నట్టే నేను రాజునే అన్నాడు నా ప్రభు అయిన యేసయ్య. చూసారా, నువ్వు రాజువే, నేను రాజునే అన్నందుకు సిలువ వేసి చంపించేశారు. గమనించారా? రేపు ఆయన రహస్య రాకడలో సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి రాబోతున్నాడు. రేపు బహిరంగ రాకడ రాబోతుంది. ఆ రోజున ప్రపంచ దేశాల్లో ఉన్న అన్యజనులు, ప్రపంచ దేశాల్లో ఉన్న ఏలికలు, రాజులు, అధిపతులు, రాజులు అందరూ కూడా ఏకీభవించి జీవము గల దేవుని మీద యుద్ధాన్ని ప్రకటిస్తారు. దానిని చూసి
పరలోకమందున్న దేవుడు నవ్వుతున్నాడు అని చెప్పబడింది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. గుర్తుపట్టారండి, ఆయన నవ్వుతున్నాడట. ఈరోజు రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, ఇదంతా కూడా దేవుడు రాజుగా, కుమారుడిగా, ప్రభువులకు ప్రభువుగా వచ్చి మన మీద ఏలుబడి చేయడానికి ఒప్పుకోని ప్రజలు. ఇప్పటికే యేసుక్రీస్తు కాలంలో ఆయన కుమారుడిగా వచ్చినప్పుడు ఆయన్ని ఎవ్వరూ కూడా ఒప్పుకోలా. నేటికి కూడా యేసుక్రీస్తును దేవుడుగా, మనిషి కుమారుడిగా, ఆయన ప్రభువుగా, రక్షకుడుగా అంగీకరించడం లేదు. యేసు ప్రభుని ప్రభువు అంటే అర్థం ఏంటో తెలిసిన, ప్రభువు అనగా దేవుడు అని అర్థం. గమనించారా? ఎక్కడ చూసినా ఆయన గురించి అన్ని విషయాలు రాస్తే ఎవ్వరు కూడా నమ్మేవాళ్ళు లేరు. అక్కడ కంటిన్యూ చేయనా? 83వ కీర్తన 4వ వచనం నుంచి కంటిన్యూ చేయి, 8 వరకు చదువు. 83వ కీర్తన 4వ వచనం నుండి. వారు ఇశ్రాయేలును పేరు, ఇశ్రాయేలు అనేటువంటి పేరు జ్ఞాపకము రాకపోవునట్లు, జ్ఞాపకము రాకపోవునట్లు జనముగా ఉండకుండా వారిని సంహరించుదము రెండని చెప్పి. చూసారా? ఇశ్రాయేలు ప్రజలందరినీ సంహరిస్తే రాజు ఎక్కడికొచ్చి ఏలుబడి చేస్తాడిక? అర్థమైందా? అందుకనే భూమండలం మీద క్రైస్తవులు అనబడిన వారందరినీ చంపుకు తినేటువంటి దినాలు వచ్చేసినాయి. గమనించారా? క్రైస్తవులు అంటే కొట్టి చంపేస్తున్నారంటే. ఇప్పుడు చూడండి, ప్రపంచ దేశాల్లో, చాలా దేశాల్లో బైబిల్ని బ్యాన్ చేశారు. చాలా దేశాల్లో ఆ బైబిల్ని కలిపి చెరిపి ప్రింటింగ్ చేస్తున్నారు. గమనించారా? పదాలు, వాక్యాలు, మీనింగ్లు అన్నీ మార్చేసి చూపిస్తున్నారు. ఇక రాబోయే రోజుల్లో ఒరిజినల్ కాపీస్ దొరకవు. ఓల్డ్ బుక్స్ దొరికితే పట్టుకోండి, సంపాదించుకోండి, కాపాడుకోండి. ఓల్డ్ ప్రింట్ గల బైబిల్, పాత బైబిల్ని పోగొట్టుకోమాకండి. ఇక ఇప్పుడు వస్తున్నటువంటి బైబిల్ అన్నీ మాయ బైబిళ్ళే. గమనించారా? ఇప్పుడు మనం కొన్న బైబిల్ కూడా కొన్ని పదాలు మార్పులు వచ్చేసి చాలా మార్పులు ఉన్నాయి, కొన్ని ప్రమాదాలే. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ మనం చదువుతున్నటువంటి లేఖనాల్లో ఇశ్రాయేలు ప్రజల అసలు జ్ఞాపకంలోనే ఉండకుండా మర్చిపోయేటట్టు ప్రపంచ పటంలో ఇశ్రాయేలు దేశాన్ని కనబడకుండా తుడిచివేయాలని ప్రజలందరూ కూడా, అన్ని జిల్లందరూ కూడా గొడవ చేస్తున్నారంట. ఇప్పుడు ప్రజెంట్ కనులారా చూస్తున్నాం. ఎప్పుడు రాయించిన సంగతులు చెప్పండి. ఈ రోజున అన్యజనుల్లో ఉన్న స్వభావాలు నీలో నాలో ఉంటే ఈరోజు నువ్వు క్రైస్తవుడు కాదు అనే సత్యాన్ని ఖచ్చితంగా గుర్తుపట్టాలి. అన్యజన స్వభావాలు నీలో నాలో ఉంటే ఆయన కోపం మన మీద రగులుకుంటుంది. ఆయన కుమారుని మనం ముద్దుబొట్టుకోవట్లేదు అనే సంగతి ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. 5వ వచనం కూడా చదువునానా? ఏక మనస్సుతో వారు ఆలోచన చేసుకొని ఉన్నారు. నీకు విరోధముగా నిబంధన చేయుచున్నాను. ఇప్పుడు చూడండి, దేవునికి విరోధంగా నిబంధన చేస్తున్నారు. గుడారపు వాసులైన ఎదోమీయులను, ఇష్మాయేలీయులను. చూసారా? ఇప్పుడు ఈ చెప్పే పేర్లు గల జాతులు మొత్తం ఇశ్రాయేలు దేశం ప్రపంచ పటంలో ఉండకుండా తుడిచేస్తామని సవాలు చేసినటువంటి వాళ్ళే. అందులో ఎవరున్నారు చెప్పండి? ఇస్మాయేలీలు. ఎవరు? ముస్లిమ్స్. అర్థమైందండి? క్రైస్తవులను చంపేది కూడా ముస్లిమ్సే రేపు రాబోయే దినాల్లో. లేఖనములో ఉన్న సత్యాన్ని బట్టి చెప్తున్నాను. ఒకవేళ దీన్ని బట్టి ఎవడైనా వచ్చి నన్ను చంపితే హతసాక్షినై పరలోకం వెళ్ళిపోతా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపెట్టారా? ఇక్కడ లేఖనాల్లో భూత భవిష్యత్ వర్తమాన కాలంలో జరగబోయేటువంటి విషయాలను జీవము గల దేవుడు చెప్తున్నాడండి. నమ్మేవాళ్ళు ఎవరున్నారు చెప్పండి? కంటిన్యూ చేయనా? మోయాబీలును, హగ్రీయులను, అమ్మోనీయులను, అమాలేకీయులను, ఫిలిస్తీయులను,
తూరు నివాసులను నీకు విరోధంగా నిబంధన చేసుకొని ఉన్నారు. అష్షూరు దేశస్థులు వారితో కలిసి ఉన్నారు. లోతు వంశస్థులను వారికి సహాయము చేయుచున్నారు. మిద్యానీయులకు నీవు చేసినట్లు చాలే, అక్కర్లేదు, మనకి 8వ వచనం వరకు సరిపోద్ది. చూసారండి, 83వ కీర్తనలో ఉన్నది అక్షరాల ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్నటువంటి దేవుని ప్రజల మీద యుద్ధాలు. ఈ రోజున మన భారతదేశమే కాకుండా అనేక రాష్ట్రాలలో, భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో క్రైస్తవులు అంటే చాలు, మందిరాలు అంటే చాలు చంపేస్తున్నారు అంతే. గమనించారా? మొన్న అక్కడెక్కడయ్యా, ఏ ఊరది, మణిపూర్లో జరిగినటువంటి సంఘటనలో నరమేధాలు జరిగిపోయినాయండి. మొండాలు, తలకాయలు, గర్భాలు నరకబడిన స్త్రీలు, పురుషులు, క్రైస్తవులు అనబడిన పబ్లిక్గా నరికి పారేసిన, ప్రపంచ దేశాలకి, మీడియాకి, వీడియోలకి, లేకపోతే వాట్సాప్కి, అదేంటి ఇంటర్నెట్ కూడా లేకుండా చేసి చంపేశారు. సోషల్ మీడియాలో కూడా రాకుండా ఇంటర్నెట్లో ఆపేసి మరీ పనిచేసి కట్ చేసి మరీ ప్రజలను పెట్టలను కాల్చినట్టు కాల్చి చంపేశారు. నరికి చంపేశారండి. బిడ్డలారా, రేపు రాబోయే దినాల్లో అతి తొందరలోనే క్రైస్తవులు అనబడిన వారందరినీ కూడా ఇదే చిత్రహింసలు పెట్టేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇక నువ్వు ఇంట్లో భక్తి చేద్దామన్నా, ఇంట్లో నీ తల్లిదండ్రులే, నీ బంధుమిత్రులే, అన్నే తమ్ముడికి అన్న శత్రువులకు అప్పగించుకుంటారు. ఇదిగో మా అన్న ప్రార్థన చేసుకుంటూ ఉంటాడు, ఈ టైంలో ఒంటరిగా దొరుకుతాడు, వెళ్ళండి చంపేయండి అని అన్నే తమ్ముడిని శత్రువుకు అప్పగించే దినాలు, తమ్ముడు అన్నను శత్రువుకు అప్పగించే దినాలు, తల్లిదండ్రులు పిల్లలు భార్య అప్పగించేటువంటి దినాలు గుర్తుపెట్టుకోండి. ఇప్పటికే మన ఇంట్లో ఒకళ్ళు పరిపూర్ణమైన విశ్వాసంతో వాక్యాన్ని నమ్మితే మరొకళ్ళు నమ్మేవాళ్ళు లేరు, మరొకళ్ళు విరోధంగా లేచేవాళ్ళు ఉన్నారు. ఏమండి, ఇవన్నీ అన్యజనుల్లో ఉన్న గుణాలు ఈ రోజున మనలో ఉంటే ఈరోజు రాత్రి మనం సరి చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజుల్లో దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరండి. చూడండి, మత్తయి సువార్తలో 21:38 కూడా చదువుకోవచ్చు. మత్తయి సువార్త 21వ అధ్యాయము 38వ వచనం. అయినను ఆ కాపులు కుమారుని చూచి ఇతడు వారసుడు. ఆ కాపులు కుమారుని చూసి ఇతడెవరో వారసుడు, ఇతనిని చంపి ఇతని స్వాస్యము తీసుకొందము రండని. గమనించారా? ఇశ్రాయేలు ప్రజలను, దేవుని ప్రజలను, యాజకులను, ఆయన కుమారులను, ఆయన దాసులను, ఆయన సేవకులను చంపడమే పని. చంపి అతని కలిగిన ఆస్తుల్ని, అతని కలిగిన వాటన్నిటినీ ఆక్రమించుకుందాం రండి అని చెప్పుకుంటారంటే ఈ బ్యాచ్ అంతా. ఇవన్నీ చిన్న విషయాలు కాదండి. ఇప్పుడు ప్రజెంటు మన కళ్ళ ముందల జరగబోయే పరిస్థితులు ఇవే. ఇంకా మనం చూస్తే ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 14 వచ్చిన ఒక మాట చదివి నేను ముగించేస్తాను, టైం అయిపోయింది. 17-14 వీరు గొర్రె పిల్లలతో యుద్ధము చేతురు గాని. చూడండి, వీళ్ళందరూ కూడా గొర్రె పిల్లతో యుద్ధము చేతురు గాని. గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. చూసారా? గొర్రెపిల్లకు విరోధంగా భూరాజులందరూ లెగుస్తారు కనుక ఆయన ఎలా జయిస్తాడు? నీతి న్యాయముల ద్వారా జయిస్తాడు. దేవునికి మహిమ కలుగునగాక. నీ శత్రువు నువ్వు ఎలా జయించాలి తెలిసినా? దేవుని యొక్క నీతి న్యాయముల ద్వారా జయించాలి. యేసు ప్రభు అంత యుద్ధం చేసి ఎలా జయించాడు అన్ని జనులను? నీతి న్యాయముల ద్వారా. ఈ రోజున నీ ఇంట్లో శత్రువులుగా ఉన్నటువంటి వారిని, నీ ఇంట్లో అన్యజనుల వలె నీకు అడ్డుపడే వారిని నువ్వు ఎలా జయించాలో తెలిసినా? దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞలు, కట్టడలు, ఆయన ఇచ్చిన నీతి న్యాయముల ప్రకారంగా, వాక్యానుసారమైన జీవితం ప్రకారంగా
మనం జయించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. అందుచేత ఈరోజు రాత్రి భూమండలం మీద ఇశ్రాయేలు ప్రజలను లేకుండా చేసి ఆయన రాజును మన భూమండలం మీద మనకు రాకుండా చేసి యుద్ధం చేసి ఎదిరించాలని అనుకుంటారు, కానీ అది వాళ్ళ వల్ల కాదు అనే సత్యాన్ని దేవుని యొక్క వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక ఈరోజు రాత్రి దీనిని బట్టి మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే, మనందరం కూడా ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచి ఆయన రాజ్యం కొరకు ఎదురు చూడాలి. గమనించారా? ఈ రోజున మనం మారు మనసు కానీ, బాప్తీసం కానీ, పాపక్షమాపణ కానీ, పరిశుద్ధ జీవితం కానీ ఎందుకు అనంటే ఆయన రాజ్యం రాబోతుంది. గమనించారా? పరలోక రాజ్యము సమీపించింది కనుక మీరు నమ్మి మారు మనసు పొందండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు రాత్రి వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఈరోజు నువ్వు నమ్మేవా? ఈ రోజున యేసయ్యని నమ్మేవా? ఆయన రాజ్యాన్ని నమ్మేవా? ఆయన రాజ్యాన్ని నమ్మి బాప్తీసం తీసుకున్నావా? ఆయన రాజ్యాన్ని నమ్మి మారు మనసు పొందావా? ఆయన రాజ్యాన్ని నమ్మి మరి రక్షించబడ్డావా? ఆయన రాజ్యాన్ని నమ్మి పరిశుద్ధ జీవితం చేస్తున్నావా? ఈరోజు రాత్రి మనలను మనమే పరీక్షించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం. ప్రార్థన చేద్దాం నాన్న. మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈరోజు రాత్రి నీ వాక్కు ద్వారా నీ బిడ్డలతో నాతో మీరెంతో తేటగా మాతో మాట్లాడుతూ వచ్చినందుకు స్తోత్రాలు నాయనా. నిన్ను రాజుగా అంగీకరించినట్టుగానే మేము అనుకుంటున్నాం, కానీ అన్యజనుల స్వభావాలు, ఏలికల యొక్క స్వభావాలు, భూరాజుల యొక్క స్వభావాలు మా మీద ఏలుబడి చేస్తున్నాయి నాయన. మేము నమ్మినట్టుగానే నమ్ముతున్నాం, కానీ నీ అధికారానికి మేము ఒప్పుకోవట్లేదయ్యా. మా శరీరమును, మా ప్రాణమును, ఆత్మను నీ అధికారానికి అప్పగించుకొని బ్రతకలేకపోతున్నామయ్యా. మేము శరీరం అనే అన్యజనుల యొక్క స్వభావాలు కలిగిన వారిగా మమ్మల్ని మేమే మోసపరుచుకుంటూ నీ వాక్యమునకు విరోధంగా యుద్ధం చేసేవారిగా అన్యజనుల వలె మేమున్నామని దేవుని యొక్క వాక్యపు వెలుగులో మా బ్రతుకులను చూపిస్తూ వస్తున్నావు నాయనా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ఈరోజు రాత్రి 3వ దినాన్న నీ వాక్యపు వెలుగులో నుండి 2వ కీర్తనలో నుండి మాతో మీరు మాట్లాడుతూ వచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయనా. మేము అన్యజనుల వలె కాకుండా మమ్మల్ని మేము నాయనా నీ రాజ్యం కొరకు ఎదురు చూడాలయ్యా. అయ్యా, దేవుడే మానవుడిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా మా మధ్యకు వచ్చి మమ్మల్ని ఏలుబడి చేసే రాజుగా నువ్వు రాబోతున్నావని మేము నమ్మునట్లుగా, నీ రాకడ కొరకు, నీ రాజ్యము కొరకు ఎదురు చూసేవారిగా ఉండునట్లుగా కృపనిచ్చినందుకు, కుమారుని ముద్దు పెట్టుకునేటువంటి భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన ఆలకించి కృపనిచ్చిన యేసయ్యకు స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయుదము. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము, సన్నిధి, సమాధానము విశ్వసించిన బిడ్డలకును సకల పరిశుద్ధులకును యేసయ్య కృపా సమాధానములు తోడయుండి కాపాడి రక్షించునుగాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు.